Hello, dear teaching fraternity of Andhra Pradesh. Happy morning and greetings to you all from our exclusive educational updates in the state of AP. So, welcome back to our channel, and in this short video, we will be exploring the usage instructions given to all the respected DEOs, MEOs, and our dear teachers. సో ఈరోజు వీడియోలో మనం ఏ విధంగా అయితే ఈ యొక్క దీక్ష యాప్ ద్వారా ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవడము, అందులో నుంచి అప్డేట్ చేసినటువంటి కొన్ని కాంటెంట్స్ని ఏ విధంగా మనము యూటిలైజ్ చేసుకోవాలి, ఇలాంటి స్టెప్ బై స్టెప్ గైడ్లైన్స్ అన్నీ వీ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇన్ దిస్ షార్ట్ వీడియో. సో నంబర్ 1, సో మనము స్మార్ట్ టీవీస్ ద్వారా ఐఎఫ్ఎస్ ద్వారా దీక్ష రిసోర్సెస్ని ఇంటగ్రేట్ చేస్తూ మన క్లాస్ రూమ్ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్లో వీటిని యూటిలైజ్ చేయాలని చెప్పేసి మనకి ఈ మధ్య జరిగినటువంటి స్టేట్ దీక్ష కోఆర్డినేటర్స్ విత్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్స్తో జరిగినటువంటి కోఆర్డినేషన్ మీటింగ్లో తెలియజేయడం జరిగింది. సో ఎస్ఎస్ఓ ఇక్కడ సింగిల్ సైన్ ఆన్ ద్వారా స్టేట్ లాగిన్ సిస్టమ్, గతంలో మనము గూగుల్ అకౌంట్ ద్వారా దీక్ష యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా అపెక్స్ ద్వారా లాగిన్ అయ్యేవాళ్ళం. ప్రజెంట్ మనకి మన యొక్క సిఎస్సి వెబ్సైట్లోనే దీక్ష ట్యాబ్ అని సపరేట్గా ఒకటి మెనూ ఒక ఐటమ్ యాడ్ చేయబడింది. లేదా దీక్ష వెబ్సైట్లో మన ఏపీ స్టేట్, ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపించినటువంటి 2 హైపర్ లింక్స్ చాలా ఇంపార్టెంట్. వీటి ద్వారా మన ఫేషియల్ అటెండెన్స్ లాగిన్ అనేటువంటి ట్రెజరీ ఐడి, మనం పెట్టినటువంటి పాస్వర్డ్ యూజర్ క్రెడెన్షియల్స్ ద్వారా డైరెక్ట్గా లాగిన్ అయ్యి మన యొక్క ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటే డెఫినెట్గా మనకి క్రెడెన్షియల్స్, తర్వాత మనకి లెర్నింగ్ పారామీటర్స్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ పారామీటర్స్కి రాబోయే రోజుల్లో చాలా ఉపయుక్తంగా ఉంటుందని స్టేట్ దీక్ష కోఆర్డినేటర్ వారు తెలియజేశారు. సో ఇది మనకు సంబంధించి కొత్తగా వచ్చినటువంటి మార్పులు ఏంటంటే గూగుల్ క్లాస్ రూమ్తో రివర్స్ ఇంటగ్రేషన్ చేయబడింది. లెర్నర్ పాస్బుక్లో మనం గతంలో చేసిన నిష్టా కోర్సెస్, క్లెప్ కోర్సెస్ అన్నీ ఇక్కడ ఇంటగ్రేట్ చేసి ట్రాక్ చేయబడుతుంది. వీడియో పర్ఫార్మెన్స్ని వీడియో అనలిటిక్స్ ద్వారా మనము ట్రాక్ చేసుకోవచ్చు. తర్వాత కొత్త ప్రోగ్రామ్స్, కోర్స్ కోడ్స్ని జోడించబడ్డాయి. మనకి న్యూలీ అప్లోడెడ్ టెక్స్ట్ బుక్స్ ద్వారా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ఐఎఫ్ఎఫ్ ద్వారా మనము టెలికాస్ట్ చేస్తూ, అంటే బ్రాడ్కాస్ట్ చేస్తూ మన యొక్క ఓన్ వాయిస్తో మనము ఈ యొక్క క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్కి ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఈపబ్, సో ఈ ఫ్లిప్ మోడల్ రీడింగ్ బుక్స్ కూడా ఇంటగ్రేట్ చేయడం జరిగింది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సిడబ్ల్యూఎస్ఎన్. ఇంతవరకు మనము చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ సంబంధించి కాంటెంట్స్ని అంతగా మనం జోడించలేకపోయినాము. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అప్డేట్స్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫీస్. సో ఈరోజు వీడియోలో మనం చూడండి, ఇప్పుడు నేను దీక్ష ద్వారా లాగిన్ అయిన తర్వాత కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అని మనకు చూపిస్తూ ఉంది. తర్వాత హౌ టు అప్డేట్ దీక్ష ప్రొఫైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి ఈ యూజర్ ఐడి పాస్వర్డ్తో, అంటే ఫేషియల్ అటెండెన్స్ యూజర్ ఐడి పాస్వర్డ్తో ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటే మన యొక్క టోటల్ డీటెయిల్స్ అనేది స్టేట్ సిస్టంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో గతంలో మనకి గూగుల్ అకౌంట్ ద్వారా, స్టేట్ లాగిన్ ద్వారా, డైరెక్ట్గా గెస్ట్ ద్వారా కూడా మనం చేయగలిగినాము. సో ఇప్పుడు ఎస్ఎస్ఓ సింగిల్ సైన్ ఆన్ ఆప్షన్ ద్వారా ఏ విధంగా చేసుకోవాలనేది మీకు లైవ్ డెమాన్స్ట్రేషన్ చూపించబోతున్నా. సో డియర్ టీచర్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ ఆల్ ది most interesting educational updates in the state of Andhra Pradesh. So without any further ado, let's get started with the live demonstration process. So number 1, please click on Diksha app that is available already installed on your device, or you can directly go to the website and log in. So first let me explain through Diksha app. Once you open this app, please have little patience. It says welcome to Apex. సో మీరు ఒకవేళ ఇది ఈ మధ్య ఒక 4-5 మంత్స్గా ఈ యొక్క యాప్ని యూజ్ చేయకపోతే ఇట్ టేక్స్ మోర్ టైమ్. సో మనకి లాగిన్ అవ్వడానికి ఇట్ టేక్స్ లిటిల్ టైమ్. సో ఇక్కడ నంబర్ 1 మన పేరు కానీ, గెస్ట్ కానీ, లేదా మనం ఏదైతే ఇచ్చుకున్నామో అవన్నీ కనిపిస్తాయి. సో నంబర్ 1 చేయాల్సింది ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి 3 డాట్స్లో ఇక్కడ మనకి లాగౌట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో లాగౌట్ అవ్వండి. ఫస్ట్ నంబర్ 1 చేయాల్సింది ఇట్లా. ఇది వెరీ ఇంపార్టెంట్ స్క్రీన్ షాట్. ఇక్కడ వెల్కమ్ టు దీక్ష చూడండి, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ ద్వారా, పాస్వర్డ్ ద్వారా ఎంటర్ కావచ్చు.
తర్వాత గూగుల్ అకౌంట్ ద్వారా మనం గతంలో కొన్నిసార్లు టెన్షన్ పడేసి నిష్టా కోర్సెస్ చేశాము. తర్వాత లాగిన్ విత్ స్టేట్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ఏ విధంగా లాగిన్ అయినా మన డీటెయిల్స్ ఏమి ఉంటాయి, కానీ ఇక నుంచి ఈ మంత్ 30th ఏప్రిల్ లోపల మనం స్టేట్ సిస్టమ్ ద్వారా లాగిన్ కావాలని చెప్పేసి మన గౌరవ ఎస్పీడి గారు స్టేట్ అఫీషియల్స్ కమ్యూనికేట్ చేశారు. సో క్లిక్ ఆన్ దిస్ లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్. ఇది క్లిక్ చేయగానే మనకి దీక్ష government.in సైన్ ఇన్ ఆప్షన్లోకి వెళ్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మీకు ఏ విధంగా అయితే డీటెయిల్స్ అన్నీ ఎందుకు స్టేట్ సిస్టంలోకి వెళ్ళలేదంటే కారణము ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి కాబట్టి. సో స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్, క్లిక్ ఆన్ సబ్మిట్. సో ఈ విధంగా మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనం సిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే మన ఫేషియల్ అటెండెన్స్ ద్వారా ఈ యొక్క దీక్షకి ఇంటగ్రేట్ చేస్తే టోటల్ టీచర్స్ డేటా అంతా, దీక్ష డేటా అంతా దీనికి ఇంటగ్రేట్ అయిపోతుంది. సో యూజర్ నేమ్ దగ్గర మీ యొక్క ట్రెజరీ పాస్వర్డ్, ట్రెజరీ ఐడి ఇవ్వండి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. క్లిక్ ఆన్ సైన్ ఇన్. దెన్ ఇట్ విల్ click on save button. Then it shows the complete we have logged in through facial attendance app. So the entire information gets reflected here. So next click on this profile button. It will show now profile progress is here, it gets reflected. See, my profile progress is 85% updated. Here it will show all my details and full name, Diksha ID. You have to note down this one for any technical errors. సో హియర్ మిడిల్ నేమ్ కొంచెం ఆప్షనల్గా ఉంది, లాస్ట్ నేమ్ ఆప్షనల్గా ఉంది, జెండర్. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మనం పూర్తిగా ఇవ్వలేదు కాబట్టి ఇంకా మన యొక్క ప్రొఫైల్ అనేది ఇన్కంప్లీట్గా ఉంది. సో ప్లీజ్ ఫాలో మై లైవ్ డెమాన్స్ట్రేషన్. You can easily do it. So I click on save, it gets uploaded. Then academic information. So these are role, teacher ga manamu edit chesukovachu, experience edit chesukovachu, state, district, block, cluster, school edit chesukovachu. Ikkada certificates nenu gatamlo chesina total certificates information vastundi. Learning passbook, total number of completed courses. Then password అకౌంట్ సెక్షన్, ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఫోన్ నెంబరు 944 ఇది ఇచ్చాను, దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎడిట్ చేసుకోవచ్చు. రికవరీ అకౌంట్, ఒకవేళ మీరు మర్చిపోతే వేరే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చుకోవచ్చు. డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ప్రొఫైల్ని కంప్లీట్గా ఎడిట్ చేసుకోవచ్చు అండి. సో తర్వాత ఈ యొక్క దీక్ష యాప్ ద్వారా మనకి ఏమి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే, టోటల్ ఏపీ టెక్స్ట్ బుక్స్ అన్నీ వీడియోస్ ద్వారా, హైపర్ లింక్ ద్వారా మనకి ఇక్కడ వచ్చేసాయి. సో ప్లీజ్ కంప్లీట్ యువర్ ప్రొఫైల్ టు యాక్సెస్ ఆల్ ఫీచర్స్ ఆఫ్ ది అని చెప్పేస్తుంది. ఈ విధంగా ప్రొఫైల్ ప్రోగ్రెస్ 100% చూపించింది చూడండి. సో ఈ విధంగా మనము సెర్చ్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, నేను సెర్చ్ బటన్లో ఏపీ టెక్స్ట్ బుక్స్ అని కీవర్డ్స్, ఇక్కడ మనము కోడ్ని అంటే ఒక వర్డ్ని, కీవర్డ్ని ఇవ్వడం ద్వారా మనకి ఇక్కడ టోటల్ టెక్స్ట్ బుక్స్, ఆంధ్రప్రదేశ్ ఆల్ టెక్స్ట్ బుక్స్, ఇది క్లిక్ చేసుకొని మనం టెక్స్ట్ బుక్స్ ద్వారా, యాక్టివిటీస్ ద్వారా, అందులో ఉన్నటువంటి వీడియో రిసోర్సెస్, ఇమేజెస్, టోటల్ వీ కెన్ యాక్సెస్ అండ్ యూజ్ ఫర్ అవర్ స్టూడెంట్స్ బెనిఫిట్. చూడండి, ఇక్కడ క్లాస్ 2 నుంచి క్లాస్ 10 వరకు టోటల్ మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ English, enriching and educationally enlightening contents. Thank you very much, Ismail sir, for your lovely updates and professional technical inputs. Thank you very much. Take care. Jai Hind.